అయితే నాకు షాకింగ్ విషయం ఏంటంటే ఇదంతా కూడా ఎగ్జిక్యూట్ చేసింది, ఇంప్లిమెంట్ చేసింది ఎవరయ్యా అంటే ఒక డాక్టర్, సెంట్రల్ మినిస్టర్. అంటే ఆయనకున్న మేధస్సు, ఆయనకున్న ఈవిల్ థాట్స్ ని, ఆ క్షణంలో ఉన్న ఈవిల్ థాట్స్ ని సరైన మార్గంలో పెట్టలేకపోయిందా? ఇది నాకున్న అంతు చిక్కని ఒక ప్రశ్న. అక్కడితో వాళ్ళు ఆగలేదు. రాంబాబు గారిని అరెస్ట్ చేశారు. ఏమని చెప్పి అరెస్ట్ చేశారు? మీకు భద్రత లేదు బయట ఉంటే అని చెప్పి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి చాలా కన్వీనియంట్ గా 4 గోళ్ల మధ్యలో బంధించి కాళ్ళు చేతులు పట్టుకుని ఫిజికల్ గా హెరాస్ చేయడం జరిగింది. ఆయన ఒక ఎక్స్ మినిస్టర్. సరే, మీకు ఆ గౌరవం ఇవ్వడం ఇష్టం లేదు. ఆయన ఒక సీనియర్ సిటిజన్, 65 నుంచి 70 ఏళ్ల మధ్యలో ఉంటుంది ఆయన వయసు. అయినా కూడా వాళ్ళకి గౌరవం ఇవ్వాలని లేదు. రాక్షసానందం పొందారు. అయితే నాకు అనిపిస్తుంది, ఇంతకుముందు మా ఇంట్లో వాళ్ళు అమెరికాలో ఉన్నాను, ఫారెన్ కంట్రీలో ఉన్నాను అని చెప్పి నా యోగక్షేమాలు కనుక్కోవడానికి తరచూ నాకు ఫోన్ చేసి మాట్లాడుతుండేవాళ్ళు. ఇప్పుడు ఆపోజిట్ అయిపోయింది సిచ్యుయేషన్. అయితే రోజులన్నీ ఒకటిలా ఉండవు. నిన్నటి రోజు ఈ రోజు ఉండదు, ఈ రోజు రేపు రాదు. 4 రోజుల క్రితం మా ఇంటికి ఎంతమంది అయితే జనాలు వచ్చారో అంతకు 10 మంది ఈ రోజు రావడం జరిగింది, ప్రేమాభిమానాలతో.